హాయ్ ఎవరివన్, నేను గీత. ఈ వీడియో ఓన్లీ మంచి అమ్మాయిలకి మాత్రమే అండి. ఎందుకు ఇలా మెన్షన్ చేస్తున్నానంటే చెడ్డవాళ్ళు కూడా ఉంటారు అంటారు కదా. సో మనకి మంచి అమ్మాయిలు అంటే వీళ్ళు ఎక్కువగా మేకప్లు వేసుకోవడానికి ఇష్టపడరు, ఫోన్లీ యూజ్ చేయరు, వీళ్ళకి పెద్దగా డబ్బులతో కూడా పని ఉండదు, పొట్టి బట్టలు అస్సలు వేసుకోరు, పెద్దల మాటలకి ఎదరు చెప్పరు, ఎవరేం చెప్పినా చేస్తూ ఉంటారు. అండ్ ఎవరేమన్నా అన్నా కూడా వాళ్ళలో వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, కానీ తిరిగి క్వశ్చన్ చేయరు అనమాట. వీళ్ళే కదా మంచి వాళ్ళంటే. మరి ఎందుకు వీళ్ళకి ఎక్కువ కష్టాలు వస్తూ ఉంటాయి అంటే, ఇప్పుడు ఎక్కువగా మంచి అమ్మాయిలే ఎందుకు సూసైడ్ చేసుకున్నారు, ఎందుకు ఫ్యాన్కు వేలాడబడుతూ ఉరి వేసుకొని చనిపోతున్నారు, ఎందుకు హెరాస్మెంట్ లోనవుతూ ఉన్నారు, ఎందుకు ప్రేమ పేరుతో కానివ్వండి, కట్నం వేధింపులతో కానివ్వండి హెరాస్ చేసుకొని సూసైడ్ చేసుకుంటున్నారు మంచి అమ్మాయిలు అవ్వటం వలన. అసలు మంచి అమ్మాయిలు అవ్వటం వల్ల ఇలాంటివన్నీ తప్పవా అంటే డెఫినెట్లీ తప్పవు. ఆ మంచితనం మన ముసుగులోంచి బయటకు రావాల్సింది అమ్మాయిలు. ఎందుకు అంటే మంచి అమ్మాయి, మంచి కోడలు, మంచి కూతురు, మంచి భార్య, మంచి తల్లి, ఈ బిరుదుల నుంచి బయటికి రండి. అంత మంచితనం అనేది ఏ ఆడవాళ్ళకు కూడా ఈ రోజుల్లో పనికి రావట్లేదు అనమాట. అప్పుడు ఏం చేయాలి? మంచి అమ్మాయిగా ఉండొద్దా, మంచిగా మిగిలిపోవద్దా అంటే, ఎందుకు మీ ప్రాణాల మీద తెచ్చే మంచితనం మీకు అవసరమా అంటే డెఫినెట్లీ అవసరం లేదు కదా. మరి ఏం చేయాలి? చెడ్డవాళ్ళుగా మిగిలిపోండి, చెడ్డవాళ్ళుగా మారిపోండి. అంటే ఏం చేయాలి? గర్వంగా ఉండండి, గయాలుగా ఉండండి, అండ్ పౌరుషంగా ఉండండి, పొగరుబోతుగా మిగిలిపోండి, మొండిగా మారండి, మోసపూరితమైన మహిళగానే ఉండిపోండి. అండ్ ఇలా ఉన్నారనుకోండి ఎవరు మీ జోలికి రారనమాట. సో మంచితనం అనే ముసుగులోంచి బయటకు రండి. ప్రేమ పేరుతో ప్రేమ ముసుగులో పడి మిమ్మల్ని మీరు హెరాస్ చేసుకోవడం, మోసపోవడము, ఏదో ఒక దుర్మార్గుడైన భర్త చేతిలో భారీగా మిగిలిపోవడము, హెరాస్ చేస్తే కుటుంబాల్లో అత్తమామలు కోడలుగా మిగిలిపోవడం, వీటన్నిటి నుంచి బయటకు రండి, బయటపడండి. అండ్ గడుసుగా మారండి, మొండిగా మారండి, పొగరుబోతుగా మిగిలిపోండి, గర్వంగా బతకండి, గయ్యాలుగా మిగిలినా కూడా తప్పేమీ లేదనమాట. సో ఇవన్నీ ఫాలో అవ్వండి. అతి మంచితనం వదిలేయండి. ఇది ఓన్లీ మంచి అమ్మాయిని మాత్రమే ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.